నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా జీటీపీఎల్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. అంశాలు చూద్దాం. కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు. రామగుండం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పుట్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు అందజేసిన మనాలి ఠాకూర్. RG1 ఏరియా ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం. గణేష్ విక్రయ కేంద్రాల నుండి మండపాలకు తరలి వెళ్లిన బొజ్జ గణపయ్యలు. కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వీర్లపల్లిలో ఉచిత వైద్య శిబిరం. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని, అందరూ తాము మొదలుపెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని, కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలలో ఉన్న సోదరభావం, ఐక్యత ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పోలీస్ శాఖ సూచించిన మేరకు ఆయా మండపాల వద్ద నిర్వాహకులు, యువత పోలీసు వారి సూచనల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఇదే రీతిలో ఈ రోజు నుండి నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా నవరాత్రులు నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలకు సిపి తెలిపారు. ఈ పూజ కార్యక్రమంలో గోదావరి కని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరి కని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సిఐ భీమేష్, ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, శేఖర్, మల్లేశం, సిసి హరీష్, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धि भद्रं प्रवक्ष्यामि स्थिरैरङ्गैः स्वस्तिरेन्दोः बुद्धस्वः स्वस्तिरपोषो विश्ववेदस स्वस्तिनेमे समर्पयामि. गं गणपतये नमः. पादारविन्दयोर्पाद्यं समर्पयामि. हस्तयोरर्घ्यं समर्पयामि. मुखे आचमन्यम् उपचारिकस्नानम् आपोहिष्ठामयो वा स्नानपूर्तो विराधना महेरणाय शक्षतो यो उषतीर्वमातरम् तस्मातरङ्गमायः आपो जनयते जनः. ओम सुमुखाय नमः, एकदन्ताय नमः, कपिलाय नमः, गजकन्निकाय नमः, नमः, धूमकेतवे नमः, गणाध्यक्षाय नमः, बालचन्द्राय नमः, गजकर्णिकाय नमः, हेरम्बाय नमः, स्कन्दपूर्वजाय नमः, कुमारपूर्वाय नमः, परसिद्धि विनायक स्वामिने नमः. नानाविध परिमल पत्र ऋतुकाल पुष्पं समर्पयामि. धूपं दीपं दर्शयामि. अस्य यजमानस्य अनुकूलं प्रयच्छ व्यतिरेकं नाशय. नमः, धूमकेतवे नमः, गणाध्यक्षाय नमः, बालचन्द्राय नमः, गजकर्णिकाय नमः, हेरम्बाय नमः, स्कन्दपूर्वजाय नमः, कुमारपूर्वाय नमः, परसिद्धि विनायक स्वामिने नमः. नानाविध परिमल पत्र ऋतुकाल पुष्पं समर्पयामि. धूपं दीपं दर्शयामि. अस्य यजमानस्य अनुकूलं प्रयच्छ व्यतिरेकं नाशय. गणपति प्रसाद यजमानस्य शिरसा गृह्णामि. गणाधिपतये नमः. तं नमस्थायोऽस्तु देवता ब्राह्मणो चुक्तमासीत् बाहुराजन्यकृतः पुरो शुद्रो अजायतः चन्द्रमा चक्षु सूर्यो अजायतः मुखादि इंद्राग्निस्सह प्राणाद् वायुराभ्यः नाभीदादीदन्तरिक्षौ समवर्धयन्ताम्. రామగుండం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బుధవారం పాలకుర్తి మండలంలోని పుట్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ప్రొసీడింగ్లు అందజేశారు.
ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా స్వంతింటి కలను నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరులు జరుగుతున్నాయని, ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని తెలిపారు. ఇదే ప్రేమ మాకు ఎల్లప్పుడూ మేము బతుకున్నంత వరకు మీకు ఇదే ప్రేమ మీకు పొందుతారు మాతో. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు, వరంగల్లో చొప్పదండిలో జరిగే పాదయాత్రలో పాల్గొంటా ఆయన చాలా బిజీగా ఆయననే ఇన్ఛార్జ్ చేసింది. ఎవరైనా కష్టపడేటోళ్ళకి అందిస్తారు కాబట్టి మీ అన్ననే ఇన్ఛార్జ్ కాబట్టి రాలేకపోయింది కట్టి. కానీ నువ్వు వెళ్ళాలి ఇమీడియట్గా. వాళ్ళందరికీ మనం రమేష్ అన్న చెప్పగానే ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఇంకా సీజన్ వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో ఈరోజు ఏదైనా కానీ వర్షం రాని ఏమన్నా కానీ మళ్ళీ రేపు గణేష్ అయ్యని మనం అందరము ఇళ్లలో ఊర్లో కూర్చుని పెట్టుకునే పరిస్థితి. ఎవ్వరు రాలేదు రేపు కాబట్టి గణపయ్య రోజు శుభమా అని మీ అందరికీ ప్రొసీడింగ్స్ వస్తే ఆ గణేశుడు దయ వల్ల మీ అందరికి మంచి జరుగుతుందన్న ఒక ఆలోచనతో మీ అన్న మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ భోజనాలు పెట్టించి మీ అందరికి ప్రొసీడింగ్స్ ఇచ్చి ఆయన నుంచి కూడా మిఠాయి తినిపియాలి అందరికని చెప్పడం జరిగింది. నేను ఒకటే మీ అందరికీ చెప్తా ఉన్నా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ప్రొసీడింగ్స్ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత ఆయనది. ఆయన భుజం మీద పెద్ద సంకల్పం తీసుకున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు చూడండి, ఆయన ఊరు నుంచే అన్ని స్టార్ట్, రోడ్లైనా ఊరు నుంచే. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి. ముందు విడత, రెండో విడత, మూడో విడత, 3 విడతలు. పూర్తి స్థాయిలో లేని వాళ్ళకి 4వ విడత కూడా పెడుతున్నాడు. కానీ మీ కళ్ళలో చిరునవ్వు, మీ కళ్ళలో సంతోషం, మీ ముఖంలో సంతోషం చూడాలన్నదే ఆయన జయంగా పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాడమ్మా. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్జీవన్ ఏరియా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ ఇన్ఛార్జ్ జీఎం చిలక శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జీఎం ఆఫీస్ ఉద్యోగులకు మట్టి వినాయకులను పంపించేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జీఎం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి వినాయకులను పంపించడం జరుగుతుందని, నీటి కాలుష్యం జరగకుండా ఉండాలంటే మట్టి వినాయకులను వాడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేక రసాయనాలతో తయారు చేసే వినాయకుల విగ్రహాలను వాడకూడదని, మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నానునితో వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ విధిగా తమ వంతు బాధ్యతగా అందరూ మట్టి వినాయకులనే వాడే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. చాలా సంవత్సరాల నుంచి మనకి పర్యావరణ హితమైన గణపతిని పూజించుకునే అలవాటు ఉంది. వందల కొద్ది పర్యావరణ హితమైన వినాయకుని విగ్రహాలు పంపిణీ చేసే ఆనవాయితీ మన జీఎం ఆర్జీవన్ ఆఫీస్కి కొన్ని డికేడ్స్ నుంచి ఉంది. దాన్ని కొనసాగిస్తూ మన DGM ఎన్విరాన్మెంట్ ఆంజనేయ ప్రసాద్ గారు, ఇన్సిడెంటల్లీ హీ ఈజ్ ఆల్సో SO2 GM ఆఫ్ ఆర్జీవన్ ఏరియా, వారి ప్రోత్సాహంతో, వారి ప్రోద్బలంతో మనము లోకల్గా తయారు చేయించాము. అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా మనం వినాయకుని విగ్రహాలు తెప్పించుకున్నాము. ఈ వినాయకుని విగ్రహాలన్నిటిని కూడా మనము ఉచితంగా వితరణ చేస్తున్నాం. మనందరం కూడా ఈ పర్యావరణ హితమైన పండుగలు జరుపుకొని మనము చెరువుల్ని, కుంటల్ని మన ప్లాస్టిక్ వ్యర్థాలతో నింపకుండా ఈ వీటితోటి మనము పూజ చేసుకొని నిజమైన వినాయక చవితి జరుపుకుందాం. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ SO2 GM అంజనేయ ప్రసాద్, AITUC ప్రతినిధి రాజు, CMOI ప్రతినిధి క్రాంతి కుమార్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ప్రాజెక్ట్ అధికారి రమేష్, DYPM వేణు, సీనియర్ PO శ్రావణ్ కుమార్, హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం చూద్దాం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని, డాక్టర్ అశోక్ MBBS DNB జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ,
కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. గణేష్ విక్రయ కేంద్రాల నుండి బుధవారం బొజ్జ గణపయ్యలు మండపాలకు తరలి వెళ్లారు. వినాయక చవితి సందర్భంగా గణపయ్య విగ్రహాలను వివిధ ఏరియాలలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల నిర్వాహకులు వాహనాలు తరలించారు. డప్పు చప్పుల నడుమ, భక్తుల కోలాహలం నడుమ బోలో గణపతి మహారాజ్కి జై, గణపతి మొప్ప మోరియా అంటూ ఉత్సాహంగా మండపాలకు తరలించారు. భక్తి శ్రద్ధల నడుమ మండపాలకు చేరిన గణనాథులు భక్తుల నుండి తొలి పూజలను అందుకున్నారు. భక్తులు నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ధరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. కళ్ళ కట్టుకుని నక్షత్రాలు ఆ గణపతి దగ్గర గౌరవ దగ్గర వేయండి, నమస్కారం చేసుకోండి. ఓం గం గణపతయే నమః. శ్రీ మహాగౌరీ లక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఆత్మ ప్రక్షమస్కారానమర్పయామి. మహాగణపదనుగ్రహ ఫల సిద్ధిరస్తు. గౌరీ చకారేతు సూర్యధ్యానం ప్రవక్ష్యామి. ఆత్మవీరోపజాంతయే సాంగం సాయుధం సవారం వ్యక్తం వక్రే భక్త ప్రవాద మండల మధ్య వర్తులాకార మండల మధ్యలేయండి, మధ్యలో గ్రహం మీద మధ్యలో సెంటర్ ఉంది. సూర్యగ్రమావాహయామి స్థాపయామి పూరయామి. ఓం చంద్ర సంప్రాప్తంద్ర భూయాంచకాచంద్రధ్యాన రక్షామి. మనఃపీడగ్రమావాహయామి స్థాపయామి పూరయామి. ఓం బుధ సంప్రాప్తే బుధ భూజంచకారేధ్యానం రక్షలస్య. సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే పక్కపొండి దక్షిణం దక్షిణ దిగ్భాగే కుజగ్రహమావాహయామి స్థాపయామి పూరయామి. ఓం బుధ సంప్రాప్తే బుధ భూజంగ్రమావాహయామి స్థాపయామి పూరయామి. ఓం గురు సంప్రాప్తే బుధ భూజంచకారేధ్యానం ప్రవక్ష్యామి. పుత్రపీడోపశాంతే మండలస్య సూర్య తూర్పు శుక్రగ్రమావాహయామి స్థాపయామి పూరయామి. ఓం శని సంప్రాప్తే బుధ భూజాంచకాశనేశ్వరధ్యానం ప్రవక్ష్యామి. ప్రాణపీడోపశాంతే మండలస్య సూర్యగ్రహస్య నైర్దిగ్భాగే నైర్దిమూల రాహుగ్రమావాహయామి స్థాపయామి పూరయామి. ఓం కేతు సంప్రాప్తే కేతు పూజాంధ్యానం ప్రవక్ష్యామి.
కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం వీర్లపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో దాదాపు 120 మందికి ఆసుపత్రి వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, ఈసీజీ పరీక్షలు చేపట్టి రోగ నిర్ధారణ చేశారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ వీర్లపల్లి గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత మేఘ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెడికవర్ ఆసుపత్రిలో పండుగలు, సెలవులతో సంబంధం లేకుండా 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ శిబిరంలో పీటీ స్వామి, గంట సత్యయ్య, సత్యనారాయణ, రామచంద్రరావు, మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, బోగోని హరీష్, యూనస్ తదితరులు పాల్గొన్నారు. తన తమ్ముడు ఏంపల్లి దినేష్ గౌడ్ పుట్టినరోజున అన్న దిలీప్ గౌడ్ పుణ్య కార్యక్రమం చేశారు. నీడా ఆధ్వర్యంలో బుధవారం నిరుపేద వికలాంగునికి బియ్యం, నిత్యావసర వస్తువులు, చికిత్సకు ఆర్థిక సాయం అందజేశారు. ఎన్టీపీసీ ఆటోనగర్కి చెందిన శ్రీనివాస్ కు భార్య, 2 ఆడపిల్లలున్నారు. వికలాంగుడైన శ్రీనివాస్ ఇంటికి పరిమితమైనాడు. తన భార్య కూలి పనిచేస్తూ కుటుంబానికి ఆసరగా ఉంటుంది. ఇంట్లో తన పని తాను చేసుకునే శ్రీనివాస్ జారిపడడంతో భార్య కూడా ఇతన్ని చూసుకోవడానికి ఇంట్లోనే ఉంటుంది. దీంతో కుటుంబ పోషణ భారంగా ఉందని, దీనికి తోడు చికిత్సకి కూడా డబ్బులు అవసరమయ్యాయి. దీంతో నీడకి ఆటోనగర్కి చెందిన శేఖర్ సమాచారం అందించగా నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ ఈరోజు ఏంపల్లి దినేష్ గౌడ్ పుట్టినరోజున అన్న దిలీప్ గౌడ్ చేతుల మీదుగా బియ్యం, నిత్యావసర వస్తువులు, చికిత్సకి ఆర్థిక సాయం అందించారు. ఇక ముందు వీలున్నప్పుడు తప్పక సాయం చేస్తానని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్, ఎన్టీపీసీ అంబేద్కర్ సంఘం నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామని ఎన్టీపీఎస్ కృష్ణానగర్ కాలనీ భగవతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కంకంటి రవి గౌడ్, ఒల్లాల సురేష్ సూచించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఎన్టీపీసీ కృష్ణానగర్ భగవతి యూత్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం మట్టి వినాయక విగ్రహాలను పంపించేశారు. ఈ సందర్భంగా భగవతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కంకంటి రవి గౌడ్, ఒల్లాల సురేష్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన గణపతుల కారణంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని అన్నారు. రంగులతో తయారు విగ్రహాలను పూజించి నీటిలో నిమజ్జనం చేయడం మూలంగా నీటిలోని జలరాశులకు ప్రాణహాని కలుగుతుందని తెలిపారు. ఆ నీటిలో మనం స్నానం చేయడం మూలంగా చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయని తెలిపారు. మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడుకుందామని కోరారు. పెద్ద పెద్ద విగ్రహాలను పూజించడం గొప్ప కాదని, మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ నిష్ఠతతో చిన్న చిన్న మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు నాంది పలుకుదామని అన్నారు. ఈరోజు భగవతి యూత్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రోగ్రాం జరుగుతున్నది. దాదాపు 200 మందికి మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడడమే ముఖ్య ఉద్దేశంగా భగవతి యూత్ ఆధ్వర్యంలో అందరికీ కృష్ణానగర్లో ఉన్న ప్రతి ఒక్కరికి మట్టి వినాయకులనే పూజించాలని కోరుకుంటున్నాం. మరియు మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా పర్యావరణాన్ని కాపాడమే ముఖ్య ఉద్దేశము. పర్యావరణాన్ని కాపాడేటట్టే పండుగలు చేసుకోండి. దయచేసి మట్టి వినాయకులను పూజించండి. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. భగవంతుడిని అంటే గణపతి పూజించేదే మనందరికీ మంచి జరగాలని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం కలర్ గణపతులు, మట్టి గణపతులు కాకుండా ఇవి పూజించడం వల్ల పర్యావరణానికి మనకు హాని జరుగుతుంది. అలా హాని జరగకుండా ఉండాలంటే మట్టి గణపతుల్ని పెట్టి పూజించాలనే ఒక సదుద్దేశంతో మన భగవతి యూత్ వాళ్ళు ఈరోజు ఒక మంచి ప్రోగ్రాంను చేపట్టారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. అట్లనే ఇంతకుముందు కూడా చెట్లను పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇక ముందు కూడా తీసుకోవాలని చెప్పి భగవతి యూత్ వాళ్ళను ప్రశంసిస్తూ, తర్వాత మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా ముఖ్యంగా మట్టి గణపతులను పూజించాలి. చిన్న గణపతులు అంటే మనం పూజిస్తాం, కానీ మరి పెద్ద గణపతులు కూడా తయారు చేస్తున్నారు. ఈరోజు మన ఖైరతాబాద్లో ఉన్నటువంటి అతిపెద్ద గణపతి మన స్టేట్ లోపల, ఆ గణపతిని కూడా మట్టితోనే తయారు చేసి నిలబెట్టడం జరుగుతుంది. అది మనం అందరం గమనించాలి. అంటే ఇక్కడ ఉన్న మంటపాలలో ఉన్న వాళ్ళు కూడా ముందు జరగబోయే కార్యక్రమాలు ముందు జరగబోయేటప్పుడు ఖచ్చితంగా మట్టి గణపతులకు మనం ప్రాముఖ్యతనిచ్చి మట్టి గణపతుల్ని నిలబెట్టేలాగా అందరూ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ యూత్ ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున చేస్తారు. పెద్ద ఎత్తున చేయడం కాదు, మంచిగా చేయాలనేది ఇంపార్టెంట్, మంచి జరగాలనేది ఇంపార్టెంట్.
ఈ కార్యక్రమంలో భగవతి యూత్ సభ్యులు పైడ సాయి, మామిడాల చంద్రయ్య, బండారు శ్రీనివాస్, రామ్మోహన్, సాయినాథ్ రెడ్డి, సాంపమూర్తి, రవితేజ, సాయి కిరణ్, వర్షిత, శివ, సంతోష్తో పాటు పలువురు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు. రామగుండం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పుట్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు అందజేసిన మనాలి ఠాకూర్. RG1 ఏరియా ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం. గణేష్ విక్రయ కేంద్రాల నుండి మండపాలకు తరలి వెళ్లిన బొజ్జ గణపయ్యలు. కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వీర్లపల్లిలో ఉచిత వైద్య శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.